అందరూ అనేవాళ్ళు నిన్న మాతో ఉంది విజయ ఇప్పుడు ఎక్కడికి చెన్నైకి వెళ్ళిందని. వాళ్ళు ఆ టికెట్ వేసేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ ట్రైన్ టికెట్ వేసేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు మరి హైదరాబాద్ అయితే నేరుగా గౌతమి గోదావరి హైదరాబాద్కి వస్తుంది కదా, ఆవిడ ఎందుకు రాలేదు చెన్నై నుంచి వస్తుంది అనుకునేవాళ్ళు. పాప కోసరం అని నేను మెయిన్గా అలాగా అది సాక్రిఫైస్ అని చెప్పలేను, తర్వాత కష్టం అని చెప్పలేను, అదొక ఆనందం అంతే, ఒక సాటిస్ఫాక్షన్. అలా వచ్చి అలా కూడా వర్క్ చేసేదాన్ని. అలాగా ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ అనిపించలేదు ఈ సినిమా ఫీల్డ్కి, ఎందుకంటే నేను అలా అనుకొని రాలేదు కదా. నాకు సినిమాలు యాక్ట్ చేయడం ఒక ప్యాషన్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు, అనుకోకుండా నేను వచ్చాను. ఇప్పుడు ప్యాషన్ నేను చెప్పగలను, ఇప్పుడు చెప్పగలను. ఎందుకంటే మన్మథలీల సినిమా తమిళ్లో చేసిన తర్వాత తమిళ సినిమాలన్నీ చేస్తూ అదొక అది అలవాటయ్యి దాంట్లో ఒక ఇంట్రెస్ట్, దాంట్లో మంచి మంచి సినిమాలు హిట్ కావడం, తర్వాత తెలుగులో మంచి సినిమాలు చేయడం, తెలుగులో అన్ని సినిమాలు హిట్ కావడం, 100 days 200 days 365 days కూడా ఆడింది మాపల్లిలో గోపాలుడు. అలాగా అలా సినిమాలు చేస్తూ ఉండగా నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు నేను ఈ ఏజ్లో కూడా అది పెద్ద ఏజా చిన్న ఏజ్ అని కాదు, ఇప్పటికీ నేను చేస్తున్నానంటే నాకు అది ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్. కానీ చేసే పని మటుకు పక్కగా చేయాలి, బాగా చేసావు అని పేరు తెచ్చుకోవాలి అనే ఆశ మటుకు నాకు ఎప్పుడు ఉంది. నా హెల్త్ కోఆపరేట్ చేసేంత వరకు నేను చేస్తాను. ఇప్పుడైతే ఆ మాట చెప్పగలను. అట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మాయిని పాయింట్కి వస్తే, ఒకప్పుడు నేను అనుకున్న ఒకవేళ చదివించిన తర్వాత సినిమాలో చేరుతాను అని మా అమ్మాయి అంటే అప్పుడేమన్నా ట్రై చేసేదాన్నేమో. మా ఆయన కూడా అదే అన్నారు. నేను అడిగాను మా ఆయన్ని కూడా, అడుగుతున్నారు లేదు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేది కాదు, చదువు మీదే ఉండేది, ఎప్పుడు సినిమాల గురించి అడిగేది కాదు, మేము కూడా చెప్పేవాళ్ళం కాదు, ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. ఒకవేళ చదివిన తర్వాత అడిగుంటే అప్పుడేమన్నా మేము ట్రై చేసేవాళ్ళము. ఎప్పుడన్నా నాకు జ్ఞాపకం వచ్చినా కూడా అనుకునేదాన్ని, పాప హీరోయిన్స్ని చూసినప్పుడు నాకు జాలి కలుగుతుంది. మేము చేసినప్పుడంతా ఏముంది, ఏదో సాంగ్స్ అంతా విజయవాహిని పార్క్లో, తర్వాత లేడీస్ టైలరు డ్యాన్స్లు అన్నీ ఆ పల్లెటూర్లలో అలా చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ డ్యాన్స్లు అంతా పాపం ఐస్లో ఎక్కడికో ఫారిన్లో వెళ్ళి ఆ డ్రెస్సులలో ఆ ఐస్లో దాంట్లో అంతా వాళ్ళు కష్టపడేది, 3 o'clock 4 o'clock లేచేది. ఇవన్నీ చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, బాబా మనం పడ్డ కష్టాలని మన అమ్మాయి కూడా ఎందుకు పడాలి అనే ఫీలింగ్ అప్పుడప్పుడు వచ్చేది నాకు. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు బయటికి, ఆ ఫీలింగ్ అయితే వచ్చేది. కానీ వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ గారు సినిమాలు చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి అన్ని సినిమాలు చేశాను కదా, చేస్తే 3 o'clock లేచేవాళ్ళం. ఆయనకి 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clockకి కెమెరా ఆన్ అయిపోవాలి. అరకులో షూటింగ్ చేసేటప్పుడు మార్నింగ్ 7 o'clock బాగా చల్లగా ఉంది, కానీ అక్కడ రూమ్స్ కూడా లేవు. నీళ్లు వేడి చేసి తీసుకొచ్చి దీని మీద కట్టెల పొయ్యి మీద కాల్చి తీసుకొస్తారు. 3 o'clock తీసుకొచ్చి పెడితే 3 o'clock స్నానం చేసి మేకప్ వేసుకొని అన్నీ చేసుకొని 6 o'clock బండి ఎక్కితే కరెక్ట్గా స్పాట్కి వెళ్ళి 6:30కి కెమెరా ముందు నిలబడితే అప్పుడు ఆయనకు సాటిస్ఫాక్షన్. వంశీ గారికి 7 o'clock తీసేయాలి. రాఘవేంద్రరావు గారు కూడా అంతే, 7 o'clock కాల్ షీట్. శరత్ గారు అందరూ అంతే. అప్పట్లో అలా ఉండేది. 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock కెమెరా అవ్వాలి. మరి ఇప్పుడు మళ్ళీ మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మనవరాళ్ళు లేరు, మనవడే ఉన్నాడు. వాడికి జస్ట్ 3rd standard చదువుతున్నాడు. తెలీదు, వాడిని కూడా మమ్మల్ని స్కూల్లో దింపడం తీసుకురావడం, మా అమ్మాయిని ఎలా చేసామో అదే ప్రాసెస్లో ఉంది. పెద్ద అయితే మగపిల్లాడు కాబట్టి ఏమన్నా మగపిల్లలకు ఊరికే వస్తుంది ఇంట్రెస్ట్ అది సినిమాలంటే. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు? అది చాలామంది అడిగారు, కానీ నాకు అట్లా ఎవ్వరూ లేరు ఫేవరెట్ హీరో లేదు. ఏ సినిమాలో హీరో సూపర్గా చేస్తే ఆ హీరో బాగా చేశారు, చాలా బాగుంది అనుకుంటాను. అందరు బాగా చేస్తున్నారు, ఎవరు ఫేవరెట్ అని నాకైతే ముందు నుంచి లేరు. ఒక రామారావు గారు అయితే చెప్తాను, సావిత్రి గారు అయితే చెప్తాను, కానీ ఆ తర్వాత ఫేవరెట్ ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు. మంచి అందం కదా, శోభన్ బాబు గారు చాలా అందగాడు అనకూడదు, చాలా అందమైన వాళ్ళు.
కృష్ణ గారు ఎంత మంచి పర్సనాలిటీ. కృష్ణ గారు చాలా ఆయన యాక్ట్ చేయాలంటే ఎంత భయం అంటే ఆ, అలా చూసుకుంటారు. పేపర్ ఒకసారి చదవమంటారు, డైలాగ్ ఇంత పెద్ద డైలాగ్ ఉన్నా కూడా రెడీ టేక్ అనేస్తారు. అంత జ్ఞాపక శక్తి ఆయనకి. ఆయన దగ్గర ఆయన సీన్లో చేయాలని కూడా భయపడతాం. చాలా భయంగా ఉంటుంది. ముందే డైలాగ్ అనుకొని రెడీ అయిపోయి అసలు నిలబడతాం అక్కడ. అక్కడి నుంచి మెట్ల మీద నుంచి అలా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చి కరెక్ట్గా పొజిషన్కి నిలబడతారు. ఓకే. అంత ఇది ఉంది జ్ఞాపక శక్తి. నేను ఒకసారి విజయనిర్మల గారు చెప్పారు, మహేష్ బాబు కూడా అలాంటి జ్ఞాపక శక్తి అని. నేను ఆ అబ్బాయితో నేను యాక్ట్ చేయలేదు, మహేష్ బాబు గారితో చేయలేదు. ఒకసారి చెప్పారు ఫ్లైట్లో చెప్పినప్పుడు. కృష్ణ గారితో మేము చేసాం కదా, ఆవిడ డైరెక్షన్లో చేసాం. తర్వాత కృష్ణ గారి డైరెక్షన్లోనే నేను యాక్ట్ చేశాను. చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో. అలాగే చిరంజీవి గారితో కూడా మీకు మంచి రిలేషన్ ఉంది. అది చాలా సినిమాలు చేశాను చిరంజీవి గారితో. చాలా సినిమాలు చేశాను. చాలా ఎక్కడ కనబడ్డా కూడా ఆయన పాపను అడుగుతారు, బాగున్నారా అని. మీ పాపతో కూడా ఏదో అన్నారంట, సేమ్ మీ అమ్మలానే ఉన్నావు కూడా అని. నోట్లో నుంచి ఊడిపడ్డామమ్మా అన్నారు. చాలా సినిమా అందరితో చేశాను. బాలయ్య బాబుతో ఎన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను. వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను. ఇంకా తర్వాత ఈ చిన్న సినిమాలు రావడం, ఇది చిత్రం సినిమా కదా, చిత్రం అనుకుంటా. ఫస్ట్ లవ్ స్టోరీస్ యంగ్స్టర్స్తో తీయడం మొదలుపెట్టింది చిత్రం అనుకుంటాం. అక్కడి నుంచి సబ్జెక్ట్స్ కొంచెం మారాయి. ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి. అలాగే నాకు చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఆ టైంలో కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఇట్లా 4-5 హీరోస్ మధ్యలో వచ్చి ఈయనకంటే ఒక సపరేట్ క్రేజ్ని తెచ్చుకుని సపరేట్ వే ఆఫ్ యాక్టింగ్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఆ ఎదిగిన అదేమన్నా మీకు గుర్తుందా? నాకు నిజంగా తెలీదు. పంచపాండవులు కదా అంటే అప్పుడే అనుకుంటా కదా స్టార్ట్ చేశారు. అంటే నేను 84-85కి అప్పటికే ఆయన స్టార్. అప్పటికే స్టార్ ఆయన. అప్పటికే స్టార్. మీరు 70sలో స్టార్ట్ చేశారు కదా మీ జర్నీ? అవును, 70sలో చేసినా కూడా నాకు తెలుగు 75 వరకే కదా. నేను 76 తర్వాత నేను మొత్తం తమిళ్ కదా, తమిళ్ ఫీల్డ్లో ఉన్నాను కదా. కానీ నన్ను కలిసినప్పుడు ఫస్ట్ చెప్పింది ఆయన మన్మథలీల గురించి. చాలా మంచి సినిమా, చాలా నచ్చిన సినిమా, చాలా బాగున్నారు మీరు అందులో అని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాము. అప్పటికే ఆయన మెగాస్టారే, అప్పటికే మంచి ఆర్టిస్టు. కానీ కష్టపడి పైకి వచ్చారు నిజంగా. తమిళ సినిమా కూడా చేశారు, బాలచంద్ర గారి సినిమా చేశారు అనుకుంటా. రజనీకాంత్ గారు, ఈయన వీళ్ళంతా ఫ్రెండ్స్ అప్పట్లోనే. సో వెంకటేష్ గారితో అప్పుడు వర్క్ చేసి మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడం అంతా ఎలా అనిపించింది ఆయనతో? చాలా, ఆయన ఎప్పుడు కామ్ క్వైట్, కానీ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఇంకా బాగా మాట్లాడుతున్నారు, బాగా చాలా మర్యాదగా ఉంటారు. చాలా ఏం చెప్పాలి పాపం, ఏదో వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. మేము ఎక్కడ వెళ్ళి నమస్కారం చెప్పేటప్పుడు అమ్మ నమస్కారం వెళ్ళి కూర్చొని మేము మా పాతకాలం అలవాట్లు కదా. ఫస్ట్ హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి పెద్దవాళ్ళు ఫస్ట్ విష్ చేసి తర్వాత మనం హ్యాపీ కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తే పాప వరుణ్ బాబు కూడా అంతే, వచ్చేసరికి లేచి నిలబడి నమస్కారం. వెంకటేష్ బాబు అయితే ఆ నమస్కారం వెళ్ళి కూర్చో అన్నారు. వెంకటేష్ బాబు గారు అప్పటికన్నా ఇప్పుడు చాలా కొంచెం మారారంటే. ఆయన అప్పుడైతే అస్సలకే మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు. ఆయన ఇది కూడా ఏదో రమణ మహర్షి దీంట్లో ఆయన ఫాలోవర్గా ఉన్నారు అనుకుంటా. కొంచెం అంతే కదా, మనల్ని మనం తెలుసుకోవడం, కొంచెం ఇది ఇట్లా వెళ్ళడం, స్పిరిచువల్ లైన్లో కొంచెం ఉండడం కూడా మంచిది, తెలుసుకోవడం కూడా మంచిది కదా. మన గురించే కాదు, అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందమ్మా? ఫస్ట్ సినిమాకి మీరు తీసుకుంటే 2500 ఫస్ట్ మూవీకి. ఫస్ట్ తల్లిదండ్రులకే 2500 ఇచ్చారు.
శ్రీకృష్ణ సత్య 5,000 ఇచ్చారనుకుంటా. అది గొప్ప, అది పెద్ద అమౌంట్ అప్పటికి. అది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అప్పట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవి, రెమ్యునరేషన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువయ్యాయి, రెమ్యునరేషన్స్ ఎక్కువయ్యాయి. కానీ అప్పటికి ఆ విలువ ఉంది. అదే ₹1,00,000 30,000కి టీ నగర్లో ఒక గ్రౌండ్ ప్లేస్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఎన్ని కోట్లు పెట్టాలి? ₹1,00,000 రెంట్ వస్తుంది ఇప్పుడు. రెంట్కి ఒక హౌస్ వస్తుంది అంతే. ఎప్పుడైనా ఫినాన్షియల్గా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు, భగవంతుడి దయతో ఎప్పుడూ లేదు, ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేదు. మా నాన్నగారు మంచి జాబ్ చేసేవారు, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజరు. 10 మంది మేము. నన్ను డ్యాన్స్ నేర్పించడానికి సపరేట్గా మా అమ్మమ్మను పెట్టి, లేదంటే మా అమ్మ నాతో ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని ఒక స్పెషల్ క్లాస్, డ్యాన్స్ క్లాస్కి అప్పుడే సమ్ థౌజండ్స్ స్పెషల్ క్లాస్ డ్యాన్స్ అంటే. అంత చేశారంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. మాకు సొంత ఇల్లు అప్పుడే ఉండేది. మా పిల్లలు ఎక్కువ మంది, అంతే 10 మందిమి. అందరు ఇప్పుడు వెల్ సెటిల్డ్, బాగున్నారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా, మా సిస్టర్స్ అయితే, నేను 5వ దాన్ని, వాళ్ళు కూడా ఎప్పుడు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాలో తప్పులు అంటే స్క్రీన్ మీద ఏదన్నా చిన్న చిన్న ఇది ఉన్నా కూడా, ఇక్కడ బాగాలేదు విజయ, బాగాలేదు అని ఎవరన్నా అన్నా కూడా మా వాళ్ళు అసలు ఒప్పుకోరు. లేదు నువ్వు కరెక్ట్గానే చేసావు, బాగానే చేసావు అని అలా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈ రోజు వరకు ఎప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారు లేదు నన్ను. మా మదరు కానీ, మా నాన్నగారు కానీ, చదువు మటుకు పోకూడదు, చదువుతూ డాన్స్ నేర్పించు అన్నారు. అది కొంచెం 10th వరకే నేను చదవగలిగాను. ఆ తర్వాత కుదరలే. ఆ తర్వాత షూటింగ్స్ దానివల్ల స్టార్ట్ చేశాను. ఇకపోతే వాళ్ళ వరకైతే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, అందరూ సెటిల్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఇండస్ట్రీలో తిరుగుతుంది. ఒకప్పుడు మీ జనరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా ఫేస్ చేశారా? కాస్టింగ్లో ఏంటి? కాస్టింగ్ కౌచ్ అంటే అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకుంటున్నారు అని చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో ఏమన్నా ఉండేదా? లేదే, అయ్యో అసలు మేము ఎరగం అలాంటివంతా, అస్సలే ఎరగం. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే కొత్తగా ఉంది. ఏమో ఇప్పుడు ఉందంటే నాకు తెలియదు. నాకు ఇంతవరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. మరి అప్పట్లో ఏం లేదు. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ, అంతే. కొత్త వాళ్ళకంటే డ్యాన్స్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, ఇలాంటివి అడిగేవాళ్ళు. తర్వాత టెస్ట్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ కాబట్టి తల్లిదండ్రులు నాకు ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలని పాపం వాళ్ళ రామవిజేత ఫిలిమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు పేపర్లో. అనౌన్స్ చేసినప్పుడు మా డ్యాన్స్ మాస్టర్ గారు ఎంఎస్ శైవ గారు అది చూసి నన్ను, అమ్మా 2-3 ఫోటోలు, చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఇట్లా అడుగుతున్నాను నా ఫ్రెండే అయినా అంటే, అప్పుడప్పుడు ఫోటోలు తీస్తే ఆ ఫోటో పంపిస్తే ఆ ఫోటో 3-4 వేలు వచ్చాయంట ఫొటోస్. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకుని అలాగ వచ్చాను. అంతేగాని నాకు ఎప్పుడు నాకు ఇది లేదు. తర్వాత ఏమండి, మనం బాగుండి మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటారండి? ఎదుటి వాళ్ళు మనల్ని అడగలేరు. తర్వాత ఇంకొకటి, మన ఇష్టం లేకుండా ఏం జరుగుతుంది? ఏది కూడా ఏది జరగదు కదా. ఇక్కడ అది చాలా తప్పు అలా అనుకోవడం. ఏదో మీరు అంటున్నారు కానీ నేను ఎప్పుడు వినలేదు అట్లంతా. కానీ నన్ను అంటారు ఎంతమంది, మీకు అంటే తమాషకు మామూలుగా అడిగేవాళ్ళు అడుగుతారు, మీరు ఎంగేజ్లో మీరు కాలేజీ చదువుకున్నారా, అప్పుడు ఎంతమంది మీ వెనకబడ్డారు అని మామూలుగా జోక్గా అడుగుతారు. కానీ నాకు అది తెలీదు. సినిమా ఫీల్డ్లో కూడా అంత పెద్ద హీరోస్తో చేశాను, యంగ్స్టర్స్తో చేశాను. కానీ ఎప్పుడు ఒకటి, నేను వచ్చిన స్టేజ్లోనే రజనీకాంత్ గారు ఉన్నారు.